మహిళా సంక్షేమ వారోత్సవాలు జరుపుకోవడం. దానిలో భాగంగా ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో సాతరపల్లి 2వ వార్డులో ఈరోజు అంగన్వాడీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వపు శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ జ్యోతి గారు, మరి 3వ వార్డు కౌన్సిలర్ సంతోష గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, ఆత్మగఢ్ చైర్మన్ గారు, డిఈ గారు, అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారు, మరి సిజిపో గారు, అంగన్వాడీ టీచర్స్తో పాటు మరి కొత్తగా వచ్చినటువంటి మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు. అంగన్వాడీ సెంటర్లు లేక మా వేములవాడ టౌన్లో చాలా ఇబ్బందుల పరిస్థితి. మరి అదేవిధంగా ఇంత గొప్ప మనసుతో ఇక స్థలాన్ని కేటాయించినటువంటి దాత గారు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పిల్లలకు మంచి చిన్నదనం నుంచే మరి ఒక మంచి ఫుడ్తో పాటు విద్యను అందించే వేదిక. మరి ఈ వేదికకు మీరు ఇంత గొప్ప స్థలాన్ని అందించినందుకు మరొకసారి ఈ అందరి తరఫున మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా విద్యపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా డైట్ చార్ట్తో పాటు మరి మధ్యాహ్న భోజన సన్న బియ్యంతో పాటు మరి అనేక పథకాలు ఏర్పాటు చేసి మరి పిల్లలకు మరి అదేవిధంగా నాణ్యమైన విద్యతో పాటు మరి మంచి ఒక ఫుడ్ కూడా అందించాలని చెప్పే ఉద్దేశంతో వారు తీసుకోవడం. మరి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్తో పాటు మరి గ్రామస్తులు కూడా సహకరిస్తున్నట్లయితే మరి చిన్నపిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్ తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి చిన్నతనంలో ఉన్నటువంటి ఆటపాటల ఏర్పులతో పాటు మరి విద్యాభ్యాసాలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క మంచి అంగన్వాడీ సెంటర్ని మనందరం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మరి గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో కూడా మరి రాబోయే రోజుల్లో వేములవాడ టౌన్లో కూడా మాకు చాలా అంగన్వాడీ సెంటర్ లేక ప్రైవేటు బిల్డింగ్లలో అంగన్వాడీ సెంటర్ నడుచుకోవడం చాలా కొంచెం బాధగానే ఉంది. కాబట్టి దయచేసి మీ ద్వారా అంగన్వాడీ సెంటర్లకు చిన్న గుంట అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క వార్డులో ఒక సెంటర్కు స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ